హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. 12 సంవత్సరాల పాపకు టేప్ కొలతలతోనే కటింగ్ చూపించాను కదా, కుట్టడం కూడా టేప్ కొలతలతోనే చూపిస్తాను. 12 సంవత్సరాల పాపకు కుట్టడం చూపిస్తాను. చూడండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, వెంబడే రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. కరెక్ట్గా మీకు అర్థమవుతుంది ఎట్లా కుట్టుకోవాలని. ఏ మిస్టేక్ లేకుండా అన్నీ కరెక్ట్గా చూపిస్తాను. చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ షేర్ మర్చిపోతుర్రు, అందరూ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తేనే నాకు కూడా కొత్త కొత్త వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఏదైనా మీకు తెలియని విషయం ఉంటే, నేను కూడా ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది పై భాగము, పైది చేతులు కుట్టి అంతా కుట్టుకున్నాక కిందిది కుడదాము. ఫస్ట్ ఇది వచ్చేసి మనకు గల్ల బట్టలు అవి ఏం అవసరం లేదు. ఇట్లా పెట్టి ఇట్లా కుట్టు రౌండ్గా మనకు కరెక్ట్గా కటింగ్ చూపించాను కదా, సేమ్ ఎట్లా కట్ చేసుకున్నామో అట్లా రౌండ్గా కుట్టు పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా కుట్టు పెట్టుకొని మధ్యలో 4-5 సార్లు ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. రౌండ్ తిరగడానికి ఇలా కాట్లు పెట్టుకొని ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఇట్లా ఉల్టా తీసుకొని మనము రౌండ్గా ఇట్లా పైనుంచి కుట్టు పెట్టుకోవాలి. కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ లైనింగ్ కనిపించకుండా నీట్గా రౌండ్గా కుట్టు పెట్టుకోవాలి. పైనుంచి ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని వెనుక భాగం తీసుకోవాలి. వెనుక భాగం తీసుకొని వెనుక భాగం వచ్చేసి సేమ్ ఇక్కడ ఉంది కదా, ఇట్లా విడివిడిగా పెట్టుకోవాలి. రెండు ఇట్లా విడివిడిగా పెట్టుకొని లైనింగ్ కూడా పైనుంచి పెట్టుకోవాలి. రెండుకి సేమ్ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇది సేమ్ వచ్చింది కదా, గల్ల ఒక్క దిక్కు వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్గా పెట్టుకొని మనకు గల్లకాడ తప్పు పోకుండా చూసుకోవాలి. తప్పు పోకుండా చూసుకొని ఇట్లా పెట్టుకొని రెండు సేమ్ రౌండ్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా కుట్టామో అట్లనే, కానీ విడివిడిగా ఉంటుంది కాబట్టి విడివిడిగానే కుట్టుకోవాలి. ఫస్ట్ గల్లనే కుట్టాలి. ఇట్లా కుట్టుకొని ఇది కూడా కాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని లైనింగ్ కనిపించకుండా పైనుంచి కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకటేసారి మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టి వస్తుంది కదా, ఇట్లా ఒక మడత పెట్టి ఇట్లా రెండో మడత పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇది ఉక్సుల పట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఉక్సుల పట్టి కుట్టాము కదా, ఇట్లా రెడీ అవుతుంది. ఇది కూడా సేమ్, ఇది కాజల పట్టిది. ఇట్లా గల్ల ఫస్ట్ కుట్టుకోవాలి. దానికి ఎట్లా కుట్టామో అట్లే కుట్టాలి. ఇప్పుడు ఇది కూడా ఇట్లా రెడీ అయింది. ఇక్కడ కాజల పట్టిది, ఇది ఉక్సుల పట్టి. సేమ్ రెండు ఒకేలాగా రెడీ అయ్యాయి కదా. రెండు ఇట్లా మనము ఒక దగ్గర పెట్టుకోవాలి. ఒక దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి 2 ఇంచుల పొడవు, ఇక్కడ నుంచి 2 ఇంచుల పొడవు ఇట్లా కుట్టు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ కుట్టు పెట్టాలి, మళ్ళీ ఇక్కడ తీయాలి. ఇట్లా ఒకదాని మీద ఒకటి. ఉక్సుల పట్టి పైన పెట్టాలి, కాజల పట్టి కింద. సేమ్ చూసుకొని కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుడితే మనకు ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ ఒక కాజ, ఇక్కడ ఒక కాజ పెట్టి ఇక్కడ రెండు ఉక్సులు పెడితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా పెట్టి ఇప్పుడు ఉంటుంది కదా, ఇది ముందల భాగం కుట్టాము కదా, ముందల భాగం వచ్చేసి మనం రెండు ఇట్లా ఒక దగ్గర పెట్టుకొని భుజాలు రెండు ఒక దగ్గర పెట్టి కరెక్ట్గా మనము ఇక్కడ 2 కుట్లు, ఇక్కడ 2 కుట్లు వేస్తే సరిపోతుంది. 2 భుజాలు అతికిస్తే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకొని దీనికి వచ్చేసి మనము వెనుక ముందు టక్స్లు వేసుకుందాము. ఈ భుజం పైన ఉంటుంది కదా, కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ముందు భాగం కూడా సేమ్ ఇక్కడ ఎట్లా వేస్తామో అట్లా వేసుకోవాలి. టక్స్లు 4 ఇంచుల పొడవు అయితే వేసుకోవాలి. ఎడల్పు ఇట్లా వేసుకోవాలి. 4 ఇంచుల పొడవు వేసుకోవాలి. వెడల్పు ఇట్లా సేమ్ 4 టక్స్లు ఇట్లే రావాలి. ఇక్కడ కూడా టక్స్ సేమ్ రావాలి. ఈ 2 టక్స్లు వేసాను కదా, ఇట్లా టక్స్లు వేసుకోవాలి. వెనుక 2, ముందల 2 టక్స్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం చేతులు కుట్టుకుందాము.
ఇప్పుడు చేతులు కుట్టుకుందాము. చేతి వచ్చేసి ఇట్లా కటింగ్ చూపించాను కదా, పైనుంచి పెట్టుకొని పైనుంచి ఇట్లా మంచి మళ్ళకు లైనింగ్ పెట్టి కుట్టు పెట్టుకుందాము. ఇట్లా స్ట్రేట్గా ఉన్నది కుట్టు పెట్టుకోవాలి. కిందికి ఇది స్ట్రేట్గా ఉన్నది, రౌండ్గా ఉన్నదేమో పైకి. ఇట్లా మంచి మళ్ళకు పెట్టి కుట్టినాక ఇట్లా ఉల్టా తీసి మనకు ఇది ఉంటుంది కదా, ఇది ఇక్కడ పెట్టి కుట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకుని ఇట్లా రెడీ అవుతుంది. ఇది ఇట్లా చూసుకొని కరెక్ట్గా మనం ఇట్లా ఇట్లా పెట్టుకొని మనకు 2 చేతులు ఇట్లే కుట్టుకోవాలి. ఇంకో చేతి కుట్టి పెట్టాను. కుట్టి పెట్టి మనకు ఇది ఎంత ఉందో అంత మనకు ఇట్లా కొలత తీసుకోవాలి. మనకు చేతి వచ్చేసి లావుగా ఉన్న పిల్లలకి చేతి చిన్నగానే ఉండాలి కదా. ఈడ 3.5 వచ్చింది అనుకో, ఈడ 3.5 వస్తే మనకి ఇక్కడ 2 వస్తే సరిపోతుంది. ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ 3 తీసుకోవాలి. ఇప్పుడు ఈడ 3.5 వచ్చింది కదా, ఈడ 2 తీసుకుంటే సరిపోతుంది. మనం ఇట్లా కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇది ఎట్లుందో అట్లా సేమ్ ఇంకోటి కూడా ఇది పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ సేమ్ ఉంటే చేతు కరెక్ట్గా కుదరదు. అందుకని ఇక్కడ ఇంత ఉంటే ఇక్కడ ఇంత ఉండాలి, ఇంచు తక్కువ ఉండాలి, ఇంచున్నర తక్కువ ఉండాలి ఇక్కడికి. ఇప్పుడు చేతులు ఉన్నాయి కదా, 1/2 ఇంచు లోతులు కట్ చేసుకోవాలి. ముందల భాగము 1/2 ఇంచు లోతులు ముందల భాగం కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. మనకు లోతులు కట్ చేసుకుంటేనే చేతులు సంకల ముడత లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు చేతు కూడా ముందలకి ఏదైతే వస్తుందో, ముందలకి వచ్చేది కరెక్ట్గా ముందుకు ఏదైతే వస్తుందో అది చూసుకొని, ఇది ముందుకు వస్తుంది కదా, ఇది 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. మనకు ముందుకు వచ్చేది చూసుకొని ఇది ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ముందుకు వచ్చేది చూసుకొని 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇట్లా కరెక్ట్గా చూసుకొని ఇట్లా 2 సార్లు 2 కుట్లు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక మనకి ఇక్కడ కూడా సేమ్ ముందు భాగం లోతు కట్ చేశాను కదా, చేతికి కూడా ముందుకు వచ్చేది చూసి ముందుకు ఏదైతే వస్తుందో అది 1/2 ఇంచు లోతు కట్ చేసుకోవాలి. లోతు కట్ చేస్తేనే మనకు చేతి కరెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా లోతు కట్ చేసింది ముందుకు వచ్చేటట్టు చూసుకొని మధ్యలో పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇలా ఇక్కడ కూడా చేతి కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. 2 చేతులు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక సైడ్ కుట్టు పెట్టుకోవాలి. సైడ్ మనము ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. మనకు కటింగ్ వీడియోలో కొలతలు చూపించాను కదా, ఇక్కడ ఇంచు వచ్చేటట్టు చూసుకొని ఇంచున్నర వదిలేసి మనం ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇలా కుట్టు పెట్టుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వీటికి వెనుక కట్టుకోవడానికి నాడలు పెట్టాలిగా, కుట్టడం చూపిస్తాను. ఇప్పుడు 2 నాడలు కావాలి కదా, నాడలకు ఇలా మనకు 3 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. 26 ఇంచులు పొడవు తీసుకున్నాను. 3 ఇంచులు వెడల్పు. ఎవరికైనా ఇంతే వస్తుంది. మనకు ఇట్లా కాంట ఇట్లా పెట్టుకోవాలి. కాంట ఇట్లా పెట్టుకొని ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ కట్ చేసుకొని కొంచెం మడత పెట్టాలి. ఇప్పుడు కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఉల్టా తీసుకోవాలి. ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఇట్లా ఉల్టా తీసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇంకోటి కూడా సేమ్ ఇట్లే కుట్టుకోవాలి. ఇక్కడ కాంట తీసి మనకి ఇది ఎట్లా వస్తుందో క్రాస్ కట్ చేసాం కదా, క్రాస్ ఇట్లా కుట్టుకుంటే ఇట్లా క్రాస్ ఇట్లా రెడీ అవుతుంది. ఇంకోటి కూడా సేమ్ దీనిలాగానే కుట్టుకోవాలి. ఇవి ఇట్లా పెట్టి ఈడ కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఈడ కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టిన తర్వాత ఇవి ఇట్లా ముడి పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కిందిది కుచ్చులు పెట్టుకోవాలి. ఇది పైది రెడీ అయింది. ఇది 3 మీటర్లు కింద క్లాత్ 3 మీటర్లు తీసుకున్నాను కుచ్చులకు. ఇప్పుడు మనము ఇది సన్నము మడత పెట్టి లాస్ట్ వరకు కుట్టుకోవాలి. కింద మడిచి కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా లైనింగ్ సేమ్ ఇది ఒక దగ్గర పెట్టుకొని కరెక్ట్గా లైనింగ్ ఇది ఒక దగ్గర పెట్టి
మొత్తం లాస్ట్ వరకు ఇక్కడ ఇంచు వదిలేసేయాలి. ఇంచు వదిలేసి ఇక్కడికి వెళ్ళి ఒకటి, ఇక్కడ ఇట్లా కూడా కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ ఫ్రాక్ అయితే ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఒకటి, ఇక్కడికి వెళ్ళి ఒకటి పెడుతున్నా నేను. ఇట్లా లాస్ట్ వరకు పెట్టుకోవాలి. మనకి ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఒక కుచ్చు, ఇక్కడికి వెళ్ళి 2 సమానం చూసుకొని మంచిగా నీట్గా ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఒక కుచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు లాస్ట్ వరకు. ఇప్పుడు కరెక్ట్గా మీకు 2-3 లాస్ట్ ఇట్లా కుచ్చులు కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా ఒకసారి పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా ఒకసారి పెట్టుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు ఇట్లా పెట్టుకోవాలి కుచ్చులు. ఇట్లా కుచ్చులు పెడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా అన్నీ ఒకేలాగా కాకుండా కుచ్చులలో కూడా రకరకాలు ఉంటాయి. కుచ్చులు కూడా రకరకాలుగా ఉంటాయి. ఇది ఇక్కడికి వెళ్ళి ఇట్లా కుచ్చులు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఫ్రాకుకు వేరే కుచ్చులు, ఇవి వేరే కుచ్చులు. ఇట్లా కుచ్చులు, ఈ కుచ్చులు ఇష్టం ఉన్న కుచ్చులు పెట్టుకోవచ్చు, ఇవి వేరే కుచ్చులు. ఇప్పుడు ఇది రెడీ అయింది కదా, ఈ పై తెచ్చి కరెక్ట్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. చూసుకొని ఇది ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా ఒక దగ్గర పెట్టి 2 మంచి మల్లలు వచ్చేటట్టుగా, ఇట్లా 2 మంచి మల్లలు వచ్చేటట్టుగా చూసుకొని ఈ నడుముకు ఇట్లా 2 సార్లు కుట్టేసుకోవాలి. 2 సార్లు కుట్టేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అవుతుంది ఫ్రాకు కరెక్ట్గా ఇట్లా. ఇప్పుడు మనం ఉల్టా తీసి ఇట్లా రెడీ అవుతుంది. 2 సార్లు కుట్టేసుకోవాలి. ఇట్లా ఉల్టా పెట్టి సైడ్కు మనం ఆడికిడికి ఒకేలాగా కుట్టేసుకుంటే ఇట్లా 2 ఒక దగ్గర పెట్టి ఇట్లా చూసుకోవాలి. కొలత చూసుకొని 2 చేతులు ఒకేలాగా ఉండేటట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు కింది వరకు లాస్ట్ వరకు కరెక్ట్గా 2 కుట్లు వేసుకోవాలి. కింది దాకా లాస్ట్ వరకు 2 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా 2 సార్లు కుట్లు వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం ఫ్రాక్ ఇట్లా రెడీ అయింది. మొత్తం ఫ్రాక్ కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మొత్తము ఇట్లా రెడీ అవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఫ్రాక్ కుట్టడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వెంబడే రిప్లై ఇస్తాను.